మీకు తలనొస్తుందా, జ్వరం వస్తుందా, కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు. డాక్టర్ వెళ్లాల్సిన అవసరమే లేదు. మెడికల్ షాపును సంప్రదిస్తే చాలు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్ని నొప్పులతో పాటు అన్ని బాధలకు మందులతో పాటు మత్తు మందులు దొరుకుతాయి. అయితే డ్రగ్స్ అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో షాపులలో ఆల్ఫోజోలం, నార్కెటిక్ డ్రగ్స్ లాంటివి కూడా యథేచ్ఛగా అమ్ముతున్నారు. అంతేకాదు ఎక్స్పైర్ అయిన మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇమ్మడి ముమ్మడిగా వెలిసిన మెడికల్ షాపుల నిర్వాహకుల అవినీతి అక్రమాలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లాలో ఇమ్మడి ముబ్బడిగా మెడికల్ షాపులు వెలిశాయి. అయితే ఈ మెడికల్ షాపులలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మత్తు కలిగించే మాత్రలను విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ అధికారుల చేతివాటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అడ్డగోలుగా ఔషధ వ్యాపారం కొనసాగుతోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేకపోవడంతో ఫిజియన్ షాంపిళ్లు, కాలం చెల్లిన మందులను యథేచ్ఛగా విక్రయిస్తూ మెడికల్ షాపు యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎప్పుడో నామమాత్రంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టినా మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అనేక మెడికల్ షాపులలో బినామీలతోనే దందా జోరుగా జరుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించి షాపులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో ఫార్మాసిస్టులే మందులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ నిబంధనను డ్రగ్ నియంత్రణ అధికారులు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చి లంచాలకి పెద్దపీట వేశారు. కాసులకు కక్కుర్తి పడుతున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిబంధనలు పాటించి మెడికల్ షాపు నిర్వాహకులపై శాఖాపరమైన చర్యలకు సాహసం చేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దైనందిన జీవితంలో చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇందులో దీర్ఘకాలిక, అలాగే స్వల్పకాలిక రోగంతో బాధపడేవారు అనేకం ఉన్నారు. అయితే వైద్యులను సంప్రదించకుండానే చాలా మంది నేరుగా మెడికల్ షాపులలో మందులు తీసుకుంటున్నారు. అయితే కొన్ని మందులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉంటే తప్ప ఇవ్వకూడదు. కానీ షాప్ నిర్వాహకులు ఎక్కువ డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. ఇలా నేరుగా షాప్లలో ఇచ్చిన మందుల దుష్ప్రభావంతో మృత్యువాత పడిన ఘటనలు అనేకమున్నాయి. మెడికల్ షాపు చిన్నదైనా పెద్దదైనా అందులో ఖచ్చితంగా ఫార్మాసిస్ట్ ఉండాలి. మందుల కోసం వచ్చేవారికి మాత్రలు ఎలా వేసుకోవాలో రోగికి విడమర్చి చెప్పే కనీస అవగాహన ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. అంతేగాక రోగి శారీరక, మానసిక పరిస్థితిని బట్టి అవసరమైన మందులు మాత్రమే ఇవ్వాలి. ఇలా మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మందుల దుకాణాల వ్యాపారం కిరాణం షాపుల్లా తయారైంది. డాక్టర్ రాసిచ్చే చీటీతో సంబంధం లేకుండా ఎవరినడిగినా ఏ మందులైనా ఇచ్చేస్తున్నారు. ఆపరేషన్ గరుడాలో భాగంగా డీజీపీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయండి. ఈ తనిఖీల్లో భాగంగా మనం ఇప్పటికే హోల్సేల్ ఏజెన్సీలని అండ్ రీటైల్ షాప్స్ని కూడా మనం వెరిఫై చేశాము. వీటిలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 65, 66 ప్రకారం వైలేషన్స్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ వైలేషన్స్ అండ్ డీవియేషన్స్ బేస్డ్గా కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా డి ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటే చాలు మెడికల్ షాపు పెట్టేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొత్త దుకాణాలకు డ్రగ్ కంట్రోల్ అధికారులు లంచాలు తీసుకుని పర్మిషన్ ఇవ్వడంతో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పుట్టుకొస్తున్నాయి. డ్రగ్ అధికారులు కంట్రోల్ తప్పడంతో మందుల దుకాణదారులు కూడా నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేకుండా ఏ మందు వేసుకోవాలో, రోజుకు ఎన్ని వేసుకోవాలో, ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తూ నిషేధిత మందులు కూడా అమ్మేస్తున్నారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, వంటి నొప్పులు తదితర సమస్యలకు
మెడికల్ షాపుల్లో అడగ్గానే మందులు ఇచ్చేస్తున్నారు. కార్డియాలజీ, సైక్రియాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్స్పెక్షన్ తదితర సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అయితే అవేమీ లేకుండా మందులు ఇచ్చేస్తున్నారు. ఆయా రకాల వ్యాధులను బట్టి ఔషధాల్లో హైడోస్, లోడోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత, రోగి వయస్సు, శరీర తత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్ డోస్ని నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపునకు వెళ్లి అడిగితే ఏ రోగినికైనా ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొందరు మెడికల్ షాపులో దగ్గుకు దొరికే కోరెక్స్, పెన్సిడ్రిల్ వంటి సిరప్లు వాడుతున్నారు. ఈ తరహా సిరప్లు డాక్టర్ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్ షాపుల్లో డ్రగ్ నిబంధనలు కాదని ఎవరిన్ని అడిగినా ఇచ్చేస్తున్నారు. డెక్కా ఆపరేషన్తోనే ఇటువంటి టాబ్లెట్స్ కొన్ని మేము ఆల్ఫాజోమ్ ఇట్లాంటివన్నీ కొన్ని నోట్ చేసుకొని మా కానిస్టేబుల్ని ముందుగానే పంపి డెక్కా ఆపరేషన్ చేసి ఇటువంటి మత్తు కలిగించే టాబ్లెట్స్ ఇటువంటి అమ్ముతున్నారు లేదని తెలుసుకున్న తర్వాతనే ముందుగా మా కానిస్టేబుల్ వచ్చి డెక్కా ఆపరేషన్ చేసి వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అటువంటి అమ్ముతున్నారని తెలిసిన తర్వాతనే మేము ఇక్కడ రైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే మేము ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కూడా తయారు చేసేసి డ్రగ్ చేయడం కానీ వాళ్ళకి పెనాల్టీ ఇవ్వండి, ఇటువంటి డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళు చేసిన ల్యాప్సెస్ గురించి, ఇర్రెగ్యులారిటీస్ గురించి దాని ప్రకారం పనిష్మెంట్స్. మెడికల్ షాపుల తీరు ఎలా ఉందంటే ప్రాణహాని ఉందని తెలిసి కూడా డ్రగ్స్ కాలపరిమితి దాటిన మందులను అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. అలాగే నకిలీ మందుల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే వాటికి బదులు వేరే కంపెనీ మందులను అంటగడుతున్నారు. ఏమన్నా అంటే సేమ్ ఫార్ములా, కంపెనీ మాత్రమే వేరని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉమ్మడి జిల్లాలో తనిఖీలు చేసే డ్రగ్ ఇన్స్పెక్టర్లు అడ్రస్సే కనిపించడం లేదంటున్నారు. వారు ఎక్కడ ఉంటారో, ఏ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అర్హత, అనుభవం లేని వ్యక్తులు ఫార్మసిస్ట్ సర్టిఫికేట్లతో మెడికల్ షాపులను నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా టార్గెట్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ కూడా అన్ని టార్గెట్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎవ్రీ మంత్ కూడా రెగ్యులర్ చెక్స్ చేస్తున్నాము. కానీ ఇవి స్పెసిఫిక్గా ఎన్ఆర్ఎక్స్ నార్కోటిక్ డ్రగ్స్ మీద ఎవ్రీ మంత్ చేసేటప్పుడు కూడా అవి స్పెసిఫిక్గా నార్కోటిక్ డ్రగ్స్ని కూడా మేము వెరిఫై చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఇది స్పెషల్ రైడ్ అనేది అంటే పబ్లిక్లో కూడా ఎప్పుడు మనం ఇలాంటి మందులు వాడడం వలన దుష్ప్రభావాలు ఏంటి అనేది బయట కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. మెడికల్ షాప్లలో లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మరొకది. బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాల్సిన డ్రగ్ నిబంధన ఉంది. అయితే ఫార్మసిస్టుకు బదులుగా చాలా మంది తక్కువ వేతనంతో యువకులతో షాపులు నిర్వహిస్తున్నారు. మెడిసిన్ పై కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఏడీలు మెడికల్ షాపుల నిర్వాహకులతో చేతులు కలిపి నిబంధనలకు పాతరేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా ఒక్కో దుకాణం నుండి 50,000 వరకు మెడికల్ అసోసియేషన్ వారు అక్రమ వసూలు చేస్తూ డ్రగ్ అధికారులకు ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం ప్రతి మెడికల్ షాపులో రిజిస్టర్డ్ ఫార్మసిస్టు ఉండాలి. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలా ఏదో ఒక కోర్సు చేసిన వారు మాత్రమే మెడికల్ షాపు నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ మెడికల్ షాపులకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మసిస్ట్ ఉన్నది లేనిది తనిఖీ చేసి మరీ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏరియా ఇన్స్పెక్టర్లు ఈ తనిఖీ బాధ్యత నిర్వహించాల్సి ఉంది. కానీ కొందరు ఏరియా ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో తూగుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ముందుగానే ఒక అవగాహనతో డ్రగ్ అధికారులతో పర్సంటేజీలు మాట్లాడుకుని ఇష్టారాజ్యంగా వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు టౌన్లో ఇప్పటికే ఒక 6-7 షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. దీనిలో మీరు చెప్పినట్టు డి ఫార్మసీ అండ్ బి ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఫార్మసిస్ట్ ప్రజెంట్లో అవైలబుల్గా లేకపోవడము అనేది అది ఒక వైలేషన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ అబ్జర్వేషన్ మీద మనము పంచనామాలో నోట్ చేస్తున్నామండి. దీంతోపాటు కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మడానికి లేదు, కానీ వాటిని వైలేట్ చేస్తూ
షాప్ ఓనర్స్ ఆన్ కౌంటర్ కూడా ఇస్తున్న వాటిని ఎవిడెన్స్ పూర్వకంగా బుక్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే జనరిక్, నాన్ జనరిక్ అనే తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజ్లు మాట్లాడుకుని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మెడికల్ షాపు వారు డాక్టర్లను మచ్చిక చేసుకోవడానికి ఆకర్షణీయమైన గిఫ్టులు అందిస్తారు. దీంతో మెడికల్ షాపు నిర్వాహకులతో డాక్టర్లు సైతం చేతులు కలిపి రోగులను నిలువునా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే మెడికల్ షాపులలో రాజ్యమేలుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఆకస్మిక దాడులు చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం ఎప్పుడు కూడా దాడులు చేసి అవినీతి అక్రమాలు బయటకు తీసిన దాఖలాలు లేవంటున్నారు. ఇక ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్ షాపులు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఏజెన్సీలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.